సభకు నమస్కారం. సభ అధ్యక్షులు గద్దర్ గలం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పస్నూరి రవీందర్ గారు, మరి ఈ మార్నింగ్ సెషన్కు హాజరైనటువంటి ముఖ్య అతిథులు కంచైలయ్య గారు, విమలక్క గారు, పాశం యాదగిరి గారు తదితరులందరూ కూడా మరి ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం, మరి వల్ల తెలంగాణ ముద్దుబిడ్డ, పోరాట యోధుడు, మహా ఉద్యమశాలి గద్దర్ మన మధ్యలో లేకున్నా, భౌతికంగా లేకున్నా, మరి వాళ్ళ రాష్ట్రమంతటా కూడా ప్రజలు గద్దర్కు ఒక బిరుదిస్తూ ఉన్నారు. జాతి పీతగా సాయంత్రం బహిరంగ సభలో ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ప్రకటన చేస్తారు. మరి గద్దర్ గారం ఏర్పాటు చేసి అనాది కాలంలోనే అనేక జిల్లాలు తిరిగి యువకులను కొంత మోటివేట్ చేస్తూ ఈ గద్దర్ను ఏ నేపథ్యంలో మనం చూడాల్సి ఉంది, సమాజంలో అన్ని వర్గాల ప్రజలను, కార్మికులను, శ్రామికులను, విద్యావంతులను, విద్యార్థులను, మేధావులను, అన్ని వర్గాల ప్రజలను, అన్ని కులాల ప్రజలను ఏకతాటిగా వాళ్ళ సమస్యలను వాళ్ళ భాషలల్లా ఏదైతే జనము ఆట పాట వాళ్ళ భాషలు ఉంటుందో అదే భాషలల్లో పాటలు అల్లి వాళ్ళకు ఎలా ఏ ప్రాంతం పోయినా ఆ ప్రాంతంలో వాళ్ళకు అర్థమయ్యేటటువంటి ఆటపాటలతోని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళను పోరాటాల వైపు తిప్పినటువంటి మహాగణుడు గద్దర్ అని చెప్పేసి మనము సగౌరవంగా చెప్పుకునేటటువంటి, ఆయనతో పాటు పనిచేసినటువంటి విమలక్క గారు కానీ, పాశం యాదగిరి గారు కానీ, చాలామంది ఆయనతోని ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, లక్షలాది మందిని కదిలేటటువంటి శక్తి సామర్థ్యం తన లోపల ఉన్నటువంటి వాస్తవాలను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన 1997లో ఇదే రోజు కొంతమంది దుండగులు అంటే పాలకులు, ప్రత్యేకంగా ఆంధ్ర పాలకులు, గద్దరు ఒకవేళ బయలుదేరినంటే తెలంగాణ గ్రామాలకు గద్దర్ గిట బయలుదేరినంటే తెలంగాణను తారుమారు చేసే శక్తి సామర్థ్యం గద్దరుకున్నదని చెప్పేసి ఆనాడున్న పాలకులకు, కుట్రదారులకు వాళ్ళు అంచనేయగలిగింది. ఆ రోజున ఏ రోజైతే భువనగిరిలో మీటింగ్ పెట్టిరో గద్దర్ ఒక శబ్దం చేసిండు, మీ అంతు చూస్తాం, పాలకులారా మీ అంతు చూస్తాం, ఇది ప్రజాస్వామ్యమా, మీరు నడుపుతున్నది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించి భగాపడ్డ తెలంగాణ అని చెప్పేసి పేరు పెట్టి ఆడ గర్జించినటువంటి బెల్లి లలిత కానీ, మారోజు వీరన్న కానీ, అనేక మంది వీరులు మధ్యలో ఎప్పుడైతే హెచ్చరిక చేసిండో గద్దర్, మీ అంతు చూస్తా, పల్లె పల్లె తిరుగుతా, గ్రామాల తిరుగుతా, యువతరం తిరుగుతా, అందరినీ ఎడ్యుకేట్ చేస్తా, మిమ్మల్ని గద్దెలు దింపుతా, మేము గద్దెలు ఎక్కేటట్టు చేస్తాం, సామాజిక తెలంగాణ తీసుకోవడానికి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేస్తామని శపథం చేసినప్పుడు ఈ కుట్రదారులు కుట్ర చేసి ఆయనను అంతం చేయాలి, అయితే 4 రోజుల్లో అవుతుంది, అంతకన్నా ఏమైతే అని చెప్పేసి పెద్ద ఎత్తున కుట్ర చేసి ఆ రోజున్న ప్రభుత్వం పెద్దలు చేసి గద్దర్ మీద 6 తుపాకీ గుండ్లు దించిన, వెళ్ళిపోయినా ఆయన ఇంకా తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి ఇందాకన్నట్టు యేసు ప్రభు లేక తిరిగి మల్లలేసినటువంటి పరిస్థితి ఆయన మనకు కనిపిస్తుంది. అదే విధంగా అక్కడి నుంచి మొన్న చనిపోయే వరకు కూడా ఆయన
ఏదైతే శపథం చేసిండో ఆ శపథం ప్రకారం గ్రామ గ్రామాన్ని తిరిగిండు, తెలంగాణ తీసుకొచ్చిండు, సోనియా గాంధీ ఇచ్చింది, గద్దరు తెచ్చిండు. అనేక మంది పోరాటాలను విమలక్క ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు అమరులైన వాళ్ళ శవాలను తీసుకొచ్చిండు. అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో సంభవడ్డారు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వీరులు. వాళ్ళను కంటికి రెప్పల వాళ్ళ శవాలను కనీసం వాళ్ళ బంధువులకి చేర్చేటటువంటి పరిస్థితి. బెల్లి లలితనైతే 18 ముక్కలు నరికిన ఒక ఆడబిడ్డ అని చూడకుండా కూడా ఇలాంటి కూరులను వాళ్ళని అంతమొందించాలి, వాళ్ళని గద్దరి దించాలి, వాళ్ళ అహంకారం దించాలి అనేటువంటి ఒక పట్టుదలతోని గద్దరు ఎన్ని అచ్చేసినా కూడా ఆయన ప్రజల వైపు నిలబడి కలబడి మనందరికీ కొంతమంది తెలంగాణ ముసుగులో అధికారం చేజిక్కించుకుని వచ్చినటువంటి వాళ్ళకు కూడా సవాలు విసిరి మీ అంతు చూస్తా, సామాజిక తెలంగాణ కావాల్సిందే, మీరు ఎన్ని అది చేసినా కుట్రలు చేసినా మేము మా ప్రయాణం ఆగదు అని చెప్పేసి ఆనాడు చేసినటువంటి పరిస్థితులను ఈ మొత్తం ఎపిసోడ్ కూడా మేమంతా కూర్చొని గద్దరు గలంగా మేము ఏర్పాటై కొంతమంది ఇంటలెక్చువల్స్తో కూర్చొని మేము ఈ గద్దర్ని ఎటువైపు తీసుకోవాల్సిన అవసరం ఉంది, గద్దర్కు ఉన్నటువంటి గద్దర్ని ఏ విధంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రజలు అనేక సందర్భాలలో డిస్కషన్ చేసి అనేక సెమినార్లు పెట్టి ప్రొఫెసర్ కంచాయిల లాంటి సలహాలు తీసుకొని గద్దర్ను ప్రతి గ్రామాన వాడన ఆయన విగ్రహాలు పెట్టాల్సిందే. ఆ విగ్రహాలు పెట్టినట్టు ఉంటే రేపు ఎవరన్నా యువతలు ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడు ఆ గద్దర్ విగ్రహం కాడి నుంచి పోతారు. ఎట్లయితే అంబేద్కర్ విగ్రహం పోతుందో, ఎట్లయితే పూలే విగ్రహాలు చేస్తున్నారో, ఇలా పెద్ద మానవీయుల విగ్రహాలు ఎట్లయితే ఉన్నాయో ఆ మానవీయుల పేర్ల గద్దర్ను చేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని తీసుకొని మేము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వెనుకంజ వేయకుండా ఇవాళ దాకా ఈ గద్దర్ను తెలంగాణ జాతిపిత చేయాల్సిందే, గ్రామాన తిరగాల్సిందే, ప్రజలను పోరాట వైపు మళ్లించాల్సిందే అన్నటువంటి ఒక నినాదంతో గద్దర్ గలం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో సహకరించినటువంటి విద్యార్థులకు, మేధావులకు, ఇంటలెక్చువల్స్కు, పోరాట యోధులకు అందరికీ అభివాదం తెలియజేస్తూ, మరి వల్ల గద్దర్ పునర్జన్మ ఇచ్చినటువంటి దినం కాబట్టి ఈ దినాన మనకు ఒక మానవీయుడు, ఈ తెలంగాణ కూలీలు, రైతులు, కార్మికులు, అనేక రంగాలు ఉన్నటువంటి శ్రమకు దోపిడైనటువంటి అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిన నడిపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గద్దర్ ఏ ప్రయాణం చేసిండో గద్దర్ గలం కూడా అదే విధంగా పనిచేయాలి అనేటువంటి నినాదంతో మేము తెలంగాణ గ్రామాలు తిరగదలుచుకున్నాం. అందుకు ఎక్కడికక్కడ విద్యార్థులు, కార్మికులు, కూలీలు అనేక పద్ధతుల్లో గద్దర్ గలంకు సహకరించాల్సిందిగా, అట్లాగే మేధావులు, ఇంటలెక్చువల్స్, పోరాట యోధులందరికీ కూడా మీ అందరికీ పాదాన మీ అందరికీ అభివాదం తెలియజేస్తూ, మరి ఈ మార్నింగ్ సెషన్ ఈ విధంగా మనం నడుపుకుందాం. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత 6 గంటలకు స్టార్ట్ చేసి ప్రకటన చేసి తెలంగాణ సమాజంకు చెప్పి, ఇక్కడున్న పాలకులకు చెప్పి, మనము ఈరోజు గద్దరు మనకు పునర్జన్మ ఇచ్చినటువంటి గద్దరు ఈ తెలంగాణ సమాజాన్ని మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకు మనం రుణం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన బాధ్యత నిర్వహించాలి. బాధ్యత మనం నిర్వహించకపోతే మనం పుట్టేందుకు గిట్టేందుకు, మన సమాజం గురించి, పేదవాళ్ళ గురించి, అనేక మంది ప్రాణాలను
ప్రణంగా పెట్టి ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ వీరులను మనం స్మరించకపోతే మన జన్మ దేనికి అని చెప్పేసి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క ఆర్గనైజేషన్ అందరికీ ఆర్గనైజేషన్ను ఈ అవస్థలు ఎట్లా ఉంటాయనేది మేము ఆ లైన్ నుంచి వచ్చినాం కాబట్టి మరి ఎంత కష్టమైనా రాత్రి మగళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తలకు వాలంటీర్లకు ఇక్కడ 2 పూటల భోజనం చికెన్ ఉందా, చికెన్తో మంచిగా భోజనాలు పెడతాం. ఎందుకనంటే గద్దరికి ఒక అలవాటు ఉండేది, విమలక్క కూడా ఉండేది. అదే వీళ్ళ పని ఏంటంటే వాళ్ళకు పిలిస్తే వాళ్ళకి కారు ఇవ్వాలి, కారు ఇచ్చేసి భోజనం పెట్టాలి. భోజనం పెట్టేసి వాళ్ళు ఏం చేస్తుండే గద్దర్ కూడా ఇక మాకు ఏదో ఉంటాయి, మా ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పేసి జోలే పట్టుకొని పబ్లిక్లోకి పోయేది. విమలక్క కానీ గద్దర్ కానీ ఇక వాళ్ళు జోలే పట్టుకొని పోతే జనం ఎంత వేస్తారంటే జోలే పట్టుకొని మిగతా కార్యక్రమాలు చూసుకునేది. కాబట్టి ఎక్కడ పోయినా గద్దర్ చెప్పేది మాతో. మేము అనేక సందర్భాలలో పిలిచినాం, ఆయనతో కలిసి కొద్దిగా తిరిగినాం. కాబట్టి ఆయన జీవితాన్ని మేము దగ్గరలోంచి చూసినాం. కాబట్టి ఆయన మీద ఉన్నట్టు గౌరవంతో అభిమానంతో మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి మీ ముందుకు వచ్చినాం. మీరందరూ కూడా ఆశీర్వదించాలి, ఆరాధించాలి, అన్ని రంగాలలో అన్ని రకాలుగా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గద్దర్. థ్యాంక్ యూ కొల్లూరి సత్తన్న గారికి. గద్దర్ గలం ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మట్టి మేధావి సత్తన్న గారికి ధన్యవాదాలు. మిత్రులారా, మనం ఈ సభని సాయంత్రం దాకా ఒక మాట ఒక పాటగా కొనసాగిద్దాము. ఎందుకంటే సాయంకాలం ఇంకా చాలామంది వక్తలు అతిథులు వచ్చేది ఉన్నది. ఈలోపు ఈ సభని మనం గద్దరన్న యొక్క స్ఫూర్తితోటి గద్దరన్న యాదిలో గద్దరన్న పాటలు పాడుకుంటూ గద్దరన్నకి నివాళులర్పించుకుంటూ ముందుకు సాగదాం. ఇప్పుడు నల్లమల్ల మురళిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. మా వరంగల్ నుండి వచ్చినటువంటి కళాకారులు సాంబన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు పిఎస్ఎస్ కళాకారుల తరఫున ఒక పాటని గద్దరన్న కోసం ఆలపించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పిఎస్ఎస్ కళాకారు ముందుగా రండి రండి. టిఎస్ఎస్ తెలంగాణ సంస్కృతి సారథి వద్దంటవా కారా మీరు? గద్దరన్న శిష్యులు మా తమ్ముడు మాపల్లె శంకర్, ధన్యవాదాలు. గద్దరన్న స్టేజ్ ఎక్కినట్టు దడ ఏదో ఒకటి. అయ్యో రయ్యో రయ్యం అప్పల కొండం కొండం రెండో రెండో రెండం రెండో రెండో రెండం అయ్యో రయ్యో రయ్యో అయ్యో రయ్యో అయ్యో రయ్యో అప్పల కొండం రెండో 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 అయ్యో రయ్యో అయ్యో రయ్యో పాటలు గద్దరన్న ఒక్కటే కాదు, వేల పాటలు. తెలంగాణకు వచ్చేవరకే ప్రథమంగా రాసిన 2 పాటలు దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడిలో మాయన్నల్లా గుండె సప్పుడిలో మాయన్నల్లా గుండె సప్పుడిలో మాయన్నల్లా గుండె సప్పుడిలో మాయన్నల్లా తెలంగాణము గుండె సప్పుడిలో గుండె సప్పుడిలో మాయన్నల్లా గుండె సప్పుడిలో మాయన్నల్లా తెలంగాణలో పడియేరే
కమా పంతులు గారికి చేప పీసులేదో మాయన్నల్లారా చేప పీసులేదో మాయన్నల్లారా చేప పీసులేదో మాయన్నల్లారా పట్ట పంతుగా పట్ట తెలుసుగా పట్ట నా తెలంగాణను దేశ పుట్టిలో మాయన్నల్లారా దేశ పుట్టిలో మాయన్నల్లారా దేశ పుట్టిలో మాయన్నల్లారా అది పూరగి సభ బిళ్ళ తక్క జహాంగీర్ మొన్న తెలిపిన జహాంగీర్ బెదక్ శ్రీకాంత్ నరసింహ భూపాల్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది తెలంగాణ జనసభకు హాజరైనటువంటి వాళ్ళు అప్పుడు కోయిలాలో కోయిలమ్మ కోయిలాలో కోయిలమ్మ ప్రజాస్వామ్య తెలంగాణ తెద్దాము రారే కోయిలాలో కోయిలమ్మ ఇట్లాంటి పాటలు అప్పుడు దగ్గర ఇంకో పాట అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా మనకు వందనాలం మని ప్రేమాలీనం మనకు వందనాలం మని ప్రేమాలీనం మట్టి సిప్పము ఎటల్లో మట్టి సిప్పము పైదానా కుండగొట్టాలి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా నగరు నగనాగను నగరు నగనాగను నగరు నగనాగను నగరు నగనాగను నగరు నగనాగను నగరు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా మమ్మితో కట్టుకుంది పచ్చడి చీర కట్టుకుంది పచ్చడి చీర అభినవం అభివృద్ధి పెట్టుకుంది నుసగబొట్టు పెట్టుకుంది నుసగబొట్టు పెట్టుకుంది నుసగబొట్టు ఆగారం అడవి దుమ్మతో తిట్టుకుంది కళ్ళగాడిగా తిట్టుకుంది కళ్ళగాడిగా తిట్టుకుంది కళ్ళగాడిగా కుసుమ పువ్వులు దూరం కుసుమ కుసుమ పువ్వులు దూరం ఇందు ముత్తైదు తెలంగాణం ఇందు ముత్తైదు తెలంగాణం ముందమసి నాట్యంటుకున్నది అమ్మా తెలంగాణ ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా ఈ పాటలు రాసినందుకే తెలంగాణ పాటలు రాసినందుకే తెలంగాణ అమరవీరులను అటు పీపుల్స్ వారి అమరవీరులను శివాలను అడిగినందుకు గద్దరన్న మీద ఈరోజు దాదాపు 29 సంవత్సరాలు అవుతుంది. 1997 ఏప్రిల్ 6వ తారీఖున గద్దరన్న మీద కాల్పులు జరిగాయి. అప్పుడు మరి మహోత్తరంగా ప్రజలు మొన్నటికి మొన్న ఒక ఆయన అంటాడు, రాహుల్ గాంధీతో కలిశాడు గద్దరు. రాహుల్ గాంధీతో కలిశాడు గద్దరు. రాహుల్ గాంధీ మరి లెఫ్టిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి గద్దరు విమర్శించాలని మాట్లాడాడు. మీరు కూడా అలాయ్ బాలాయ్ తీసుకున్నప్పుడు ప్రోగ్రాం పెట్టినప్పుడు దత్తన్న కిషన్ రెడ్డితో కర్ణాటక చనిపోయే వరకు కర్ణాటక అదే నా కేసులు తీసేయండి నాయన అని చెప్పి మీ అందరితో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ వాళ్ళతో కలిసిండు, బీజేపీలతో కలిసిండు, సిపిఎంలతో కలిసిండు, రకరకాల ఆయనకు శాయశక్తులు ఎవరి దగ్గర ఉంటే అందరి దగ్గర పోయిండు. కానీ గద్దరన్న మీద మరి ఇట్లాంటి ఎలిగేషన్స్ చేయకూడదని చెప్పి మనవి చేస్తూ ముమ్మాటికి ఇంకొక ఆయన అంటాడు, నేటికి ఇప్పటి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది, తెలంగాణ జాతిపిత ఇంకొకరు అనుకుంటున్నారు. కానీ కాదు, మన గద్దరన్న ఫస్ట్ మొట్టమొదటి కాడ నుంచి మరి 92 కాడ నుంచి గద్దరన్న అహర్నిశలు కష్టపడి మాకు జనసభ కాడ నుంచి మా అన్న ముందుండి అరే ఇట్లా ఉండాలి అట్టుండాలి అని చెప్పినటువంటి గద్దరన్నకు తెలంగాణ జాతికి మనమే ప్రకటించుకోవాలని చెప్పి మనం చేస్తూ హలో జరిగింది పెంచాను వస్తలే జరదా మంచి తను ద్రోహి కావచ్చు, తను దొంగ కావచ్చు, కానీ న్యాయం గురించి
పోరాట యోధుడు కావచ్చు, కానీ చనిపోయిన శవాలను తన తండ్రికి ఇవ్వాలి, తన కుటుంబానికి ఇవ్వాలి, తన గ్రామంకి ఇవ్వాలని ఆ డెడ్ బాడీల కాడికి పోయి దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన కూనాలారా, దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన కూనాలారా, ఆడికల్లా చూడే అలరి గుంగులు గుండెలారా, పూలదండలేదమ్మో మా బిడ్డలారా, పూలదండలేదమ్మో మా బిడ్డలారా, నింపు దాచుకుంటామో మా బిడ్డలారా, నింపు దాచుకుంటామో మా బిడ్డలారా, సరసరి బల 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 సరసరి మిన్నుల చూసి గంగా కలుపుతున్నామంటే, సరసరి మిన్నుల చూసి గంగా కలుపుతున్నామంటే, పుట్టులు చేస్తే ముఖంలుతామంటే, పుట్టులు చేస్తే ముఖంలుతామంటే, కూడా మాకు చూపిన మా బిడ్డలారా, ఇట్లాంటి తుపాకీ తూటలకు మాటలకు భయపడకుండా ఆ శవాలను దానం చేసిన గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని గురించి చెప్పేంత స్థాయి కాదు, ఎందుకంటే గద్దరన లేకుంటే తెలంగాణ లేదు, పాట లేకుంటే మాట లేకుంటే ఇలాంటి ఏంది పెంచు జరా వస్తుంది అలా పెంచుపోయి అని లేకుండా ఇంకో అన్న మాట లేకుంటే తెలంగాణ లేదు. తెలంగాణ జాతిపిత మా అన్న కాకుంటే ఇంకెవడైతే ఏడికి వెళ్ళొచ్చిందిరా? మీరు ఎక్కడున్నారు అప్పుడు? మేము ఆడినాం పాడినాం, మా మీద తుపాకీ తూటాలు దించినప్పుడు, లాఠీల దెబ్బలు తగినప్పుడు మీరు ఎక్కడున్నారని ఈ వేదిక నుంచి అడుగుతూ, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ బిడ్డలారా బిడ్డలారా, తెలంగాణ బిడ్డలారా, ఒక్కలక్కలు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా, ఒక్కలక్కలు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా, సుఖాలలో కలిసి మీరు సుఖులై కలిసినారా, సుఖాలలో కలిసి మీరు సుఖులై కలిసినారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, సుఖలాయంగా మా బిడ్డలు, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, సుఖలయ్యంగా మా బిడ్డలు, తలుపు గంధం సకుడైతే తలుపు తెలిసి పలకరిస్తాం, తలుపు గంధం సకుడైతే తలుపు తెలిసి పలకరిస్తాం, యవ్వనస్తుల దుఃఖమాని చూస్తూ కొలుసుంటాం, యవ్వనస్తుల దుఃఖమాని చూస్తూ కొలుసుంటాం, ఆ కమ్మాని వస్తారా మా బిడ్డలు, తిరిగిపోతారా మా బిడ్డలు, ఆ కమ్మాని వస్తారా మా బిడ్డలు, తిరిగిపోతారా మా బిడ్డలు, దసర పండుగ దగ్గరుంది తగివాడు పుట్టారా అని, దసర పండుగ దగ్గరుంది తగివాడు పుట్టారా, దసర పండుగ దగ్గరుంది దసరవాడు పుట్టారా అని, దసర పండుగ దగ్గరుంది తగివాడు పుట్టారా అని, తమ్మునికి పాటు వేస్తుంది చెట్టు తెస్తామంటే, తమ్మునికి పాటు తెస్తుంది చెట్టు తెస్తామంటే, ఇది వద్దని పోతే అవి అన్నము తినకపోతివి, ఇది వద్దని పోతే అరిగి అన్నము తినకపోతే, తెల్ల ప్యాంటు ఎర్ర చెట్టు తెచ్చి పెట్టినాము, తెల్ల ప్యాంటు ఎర్ర చెట్టు తెచ్చి పెట్టినాము,
చెట్టు పిచ్చి పుట్టి కొట్టినా తల పిట్టి చూసిపోతారా తల పిట్టి చూసిపోతారా మీరు చెట్టి ఆకై కలిసిపోతారా వీరులారా వీరులారా రాయి కల్లా సురులారా వీరులారా సురులారా రుతుకూలి పెట్టెలారా ఒకరొకరు ఒడిగిపోతూ సుఖాలలో కలిసినారా ఒకరొకరు ఒడిగిపోతూ సుఖాలలో కలిసినారా తల్లి లేని మేక పిల్లలు పెంచి సాగి పెట్టాలి వంతు బహుమా మరవకుండా దాని వంతు దానికెళ్తారు కుక్క పిల్ల సేగులవుతారా కుక్క పిల్ల సేగులవుతారా సేకాను ఇచ్చిపోతారా సేకాను ఇచ్చిపోతారా వారసత్వాన్ని తీసుకొని ఈ ప్రపంచమంతా ఇక్కడ జరుగుతున్న దోపిడీ అన్ని తెలవాలని ఏ గామ హమారా ఏ గల్లీ హమారీ ఏ గల్లీ హమారీ ఏ గామ హమారా ఏ గల్లీ హమారీ ఇంకా సార్లు పెద్ద సార్లు గద్దారన్న ఏం చేసి చెప్తారు. అంతే విధంగా మా ఆటలు పాటలు సమయం వస్తే దొరికితే పాడతాను. థ్యాంక్ యూ, గొప్ప అవకాశం ఇచ్చిన సార్కు వందన. థ్యాంక్ యూ సాంబన్న. వేదిక మీద ఉన్న కళాకారులు అందరూ అన్నే కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ప్రతిసారి దిగి ఎక్కడం బాగుండదు కాబట్టి ఇక్కడే ఉండండి. మిత్రులారా, తెలంగాణ జాతిపిత గద్దర్ పునరుజ్జీవన సభకి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ, గద్దరన్న వారసులందరికీ మరోసారి స్వాగతం తెలియజేస్తూ, దేశంలో ఇవాళ బహుజనులకి ఒక దిశను నిర్దేశించేటటువంటి మేధావి అభినవ పూలే ప్రొఫెసర్ కంచాయల శెప్పడ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు గద్దర్ని ఉద్దేశించి, ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లతోటి ప్రొఫెసర్ కంచాయల శెప్పడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మిత్రులారా, సార్కి స్వాగతం. మిత్రులారా,